హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వసంతాస్ కిచెన్. మా ఛానల్ని కనుక మొదటిసారి చూస్తున్నట్లయితే పక్కనే ఉన్న సబ్స్క్రైబ్ బటన్ ఇంకా బెల్ ఐకాన్ని నొక్కండి. మేము ఇలా వీడియో పోస్ట్ చేయగానే మీకు అలా నోటిఫికేషన్స్ వచ్చేస్తాయి. ఈ వీడియోలో మనం ఎంతో టేస్టీగా ఇంకా చాలా తక్కువ టైంలో ప్రిపేర్ చేసుకోగలిగే కాలీఫ్లవర్ మటర్ కర్రీ అండి, పచ్చి బఠానీ కూర. ఈ కర్రీని చాలా తక్కువ టైంలో టేస్టీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఇంకా ఇది మనం చపాతీ, పూరి, రైస్లో కూడా తినొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, ఈ కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసి మంటని మీడియంలో ఉంచి పావు కప్పు వరకు ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత ముందుగా ఇందులోకి మనం తాలింపు గింజల్ని యాడ్ చేసుకోవాలి. జీలకర్ర, పచ్చిశనగపప్పు, మినపప్పు ఇంకా ఆవాలు చిటపటమన్న తర్వాత ముందుగా 2 పచ్చిమిర్చిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి యాడ్ చేసుకోవాలి. అలాగే కరివేపాకును కూడా యాడ్ చేసి మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత ఇందులోకి ఒక పెద్ద ఉల్లిపాయని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి యాడ్ చేసుకోవాలి. ఒకసారి బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత ఇందులోకి 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకొని అలాగే 3 మీడియం సైజ్ టమాటోస్ని కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి యాడ్ చేసుకోవాలి. 1 టీ స్పూన్ ఉప్పు ఇంకా పావు టీ స్పూన్ పసుపుని యాడ్ చేసి ఒకసారి బాగా కలుపుకోవాలి. 1 నిమిషం పాటు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. ఆ తర్వాత ఇందులోకి పావు కప్పు పచ్చి బఠానీ అండి, ఇక్కడ ఉడికించిన పచ్చి బఠానీని యాడ్ చేస్తున్నాము. ఒకసారి బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత మూత పెట్టేసి ఇప్పుడు 2 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఈలోపు మనం కాలీఫ్లవర్ని క్లీన్ చేసుకుందాం. బాగా కట్ చేసి పెట్టుకున్న కాలీఫ్లవర్ పీసెస్ని ఇలా గోరువెచ్చటి నీళ్ళల్లో ఉప్పుని యాడ్ చేసి ఇలా బాగా క్లీన్ చేసుకోవాలి. పురుగులు ఉంటాయి కదా, అందుకని ఇలా క్లీన్ చేసుకోవడం కంపల్సరీ. ఆ తర్వాత మనం మూత తీసేసి చూస్తే టమాటాస్ అన్నీ బాగా ఉడికిపోయాయండి. ఇప్పుడు ఇందులోకి మనం వాష్ చేసి పెట్టుకున్న కాలీఫ్లవర్ని యాడ్ చేసుకోవాలి. అలాగే ఇందులోకి 1 టేబుల్ స్పూన్ కారాన్ని కూడా యాడ్ చేసుకోవాలి. మీరు స్పైసీనెస్కి తగినట్టు కారం అడ్జస్ట్ చేసుకోవచ్చు. అలాగే 1/2 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ గరం మసాలా పొడి యాడ్ చేసుకొని ఇప్పుడు ఒకసారి కలుపుకొని మూత పెట్టేసి కాలీఫ్లవర్ మగ్గేంత వరకు ఒక 5 నిమిషాలు ఉడికించుకోవాలి. 5 నిమిషాల తర్వాత చూస్తే ఇక్కడ మనకి కాలీఫ్లవర్ మగ్గిపోయిందండి, కొంచెం ముక్క మెత్తబడింది. ఇప్పుడు ఒకసారి కలుపుకొని, కూర అంటేనే మనకి గ్రేవీగా ఉండాలి కదండి, అందుకని ఇందులోకి ఒక చిన్న గ్లాస్ వాటర్ని యాడ్ చేస్తున్నాము. ఇప్పుడు మూత పెట్టేసి మరొక 5 నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుందండి. కూర రెడీ అయిపోతుంది. చూసారు కదా ఎంచక్కా ఉడికిపోయింది. ఇప్పుడు ఆఖరిగా కొత్తిమీరని కూడా యాడ్ చేసి ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. ఎంత ఈజీగా క్విక్గా మనం ఇక్కడ కాలీఫ్లవర్ మటర్ కర్రీ ప్రిపేర్ చేసుకున్నామో చూసారు కదా. ఇందులో చాలా కాంబినేషన్స్ ఉంటాయండి. మీరు ఇక్కడ పచ్చి బఠానీ యాడ్ చేయకుండా కొంచెం బంగాళదుంప యాడ్ చేసి అయినా చేసుకోవచ్చు. టమాటోస్ యాడ్ చేసాము. సో ఈ కూర చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకా రకరకాల కాంబినేషన్స్తో మనం కాలీఫ్లవర్ కర్రీని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇంకెందుకు ఆలస్యం, మీరు ఈ కాలీఫ్లవర్ కర్రీని ప్రిపేర్ చేసి ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్లో చెప్పేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీకి తప్పకుండా షేర్ చేయండి. మరిన్ని టేస్టీ, వెరైటీ అండ్ హెల్దీ రెసిపీస్ కోసం వసంతాస్ కిచెన్కి సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.